వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది. ఈ తుఫాన్ రెమాల్ గా నామకరణం చేశారు. ఖేపుపురా బంగ్లాదేశ్ కి దక్షిణంగా 610 కిలోమీటర్ల దూరంలో, సాగర్ దీవులకు పశ్చిమ బెంగాల్ కు దక్షిణంగా 640 కిలోమీటర్ల దూరంలో, అదేవిధంగా కానింగ్ పశ్చిమ బెంగాల్ కు దక్షిణంగా 640 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. ఈ నెల 26 ఆదివారం ఉదయం నాటికి తీవ్ర తుఫానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు ఉత్తరం వైపు కదులుతూ మే 26 అర్ధరాత్రికి సాగర్ ద్వీపం, ఖేపుపురా మధ్య బంగ్లాదేశ్ కు ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరాల మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నెల 26 ఆదివారం ఉదయం నాటికి తీవ్ర తుఫానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. రెమాల్ తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పెద్దగా ఉండబోదని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ కారణంగా అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారి డాక్టర్ సునంద తెలిపారు. తుఫాను ప్రభావం రాష్ట్రంపై ఉండదని, అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని చెప్పారు.